సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు గ్రామంలో ఆదివారం ముస్లిం సోదరులు మసీదులో రాష్ట్ర మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టు బెయిల్ ద్వారా విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన మంత్రిగా, శాసనసభ్యునిగా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధిని సాధించారని, ప్రధానంగా ముస్లింల సమస్యలు పరిష్కరించడంలో స్థానిక వైకాపా నేత మెట్టు విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో ముస్లింల శ్మశానానికి నిధులు కేటాయించి ప్రహరీ గోడ నిర్మించినట్లు తెలిపారు. రాబో ఎన్నికల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని తిరిగి గెలిపించుకోవడంలో తామందరం సమైక్యంగా నిలిచి ఆయన విజయానికి కృషి చేస్తామని తెలిపారు. అల్లా ఆశీస్సులతో ఆయన రాజకీయ జీవితం మరింత రాణించాలని అల్లాను ప్రార్థించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ సెల్ నాయకులు షేక్ అబ్దుల్ రహీం, బడాభాయ్, షమ్మూ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మసీదు నందున మా ప్రియతమ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 86 రోజులు జైలు పెట్టారు. మొన్న విడుదలైన సందర్భంగా ఈరోజు మేము ముత్తుకూరు మసీదులో ముస్లిమ్స్ అందరం కలిసి ఈరోజు అల్లాతో ప్రార్థన చేయడం జరిగింది. అల్లాతో దువా చేయడం జరిగింది. మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి మంచి అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి దువా చేయడం జరిగింది. మా మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం మా ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అల్లా ఆశీస్సులు ఎప్పుడు మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి అల్లాతో దువా చేయడం జరిగింది. అలాగే మా ముస్లింస్లకి ఎంతో చాలా సహాయం చేయడం కూడా జరిగింది. ఎలాగంటే ముత్తుకూరు శ్మశానం కూడా ఏంటంటే ఎంతో అడవిలాగా ఉండింది. ఆ శ్మశానాన్ని మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారంతో తీసుకెళ్ళడం జరిగింది. మా గోవర్ధన్ అన్న గారు ఏంటంటే వెంటనే దాన్ని ప్రహరీ గోడకి శాంక్షన్ చేసి ఎలా అడవిలాగా ఉన్న శ్మశానాన్ని ఏంటంటే పార్క్ లాగా తీర్చిదిద్దిన ఘనత మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి చెందుతుంది. అలాగే ఏంటంటే కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మంది ఇబ్బంది పడే టైంలో కూడా ముత్తుకూరుకి కూరగాయలు కానీ, రైస్ కానీ, నూనె కానీ, వంట వస్తువులు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ముస్లింస్ ఎంతో పవిత్రమైన రంజాన్ నెల కూడా రావడం జరిగింది. ఆ టైంలో కూడా ఏంటంటే మా ముస్లిమ్స్ అందరి పండగ దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఏంటంటే ముస్లిమ్స్ అందరికీ కాకాణి తోఫా ఇచ్చి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా పండుగ చేసుకునే దానికి కూడా చేయడం జరిగింది. అలాంటి నాయకుడిని మేమందరం కలిసికట్టుగా రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మా అందరిది అని చెప్పి మేమందరం కలిసికట్టుగా ఉండి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించుకునేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.